హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు గురువార టాక్స్ 15. టుడే రెసిపీ బీరకాయ పొట్టు పచ్చడి. బీరకాయ పొట్టు పచ్చడి షార్ట్ వీడియో పెట్టాను. ఇప్పుడు ఫుల్ వీడియో పెడుతున్నాను. ఫుల్ వీడియో పెడితే మీకు క్లియర్గా తెలుస్తుంది ఎలా చేశాను ఏంటి అనేది. అందుకోసమని ఫుల్ వీడియో పెడుతున్నాను. ఈ పొట్టు పచ్చడి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. ప్రాసెస్ చూద్దాం. 1/2 కేజీ బీరకాయలు కర్రీ చేసుకున్నాను అనమాట. అలాంటప్పుడు ఇలా పొట్టు వస్తుంది కదా, ఈ పొట్టుని ఎప్పుడు పడేయకూడదు. అప్పుడప్పుడు కూడా మనం ఇలా పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పొట్టులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా మంచిది. పచ్చడి కూడా చాలా టేస్టీగా కమ్మగా వస్తుంది అనమాట. అందుకోసం ఈ పొట్టుని శుభ్రంగా వాష్ చేసి పీచులు లాంటివన్నీ తీసేసి శుభ్రంగా వాటర్ అంతా పిండేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 10 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ నువ్వులు, 20 వెల్లుల్లిపాయ రెమ్మలు, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, ఇవన్నీ కూడా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడెక్కాక 1/2 స్పూన్ ఆయిల్ వేయాలి. 1/2 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక కొంచెమే వేయాలి ఆయిల్, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. దినుసులు వేయించుకోవడానికి శనగపప్పు మినపప్పు వేసి వేయించాలి. శనగపప్పు మినపప్పు లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ నువ్వులు వేసి ఫ్రై చేయాలి. ఈ దినుసులన్నీ వేయించేటప్పుడు స్టవ్ సిమ్లో ఉండాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇవన్నీ ఫ్రై చేయాలి. ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత 10 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలి. ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు వేసి ఫ్రై చేయాలి. చింతపండు కూడా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయ రెమ్మలు వేసేసి ఫ్రై చేయాలి. వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేగాల్సిన అవసరం లేదు, లైట్గా వేగితే సరిపోతుంది. ఇలా అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ దినుసులన్నీ ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలి. తర్వాత అదే కళాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక మనం బీరకాయ పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, బీరకాయ పొట్టుని ఫ్రై చేయాలి. చాలామంది కొంచెం టైం ఉన్నప్పుడైతే నేను కూడా ఎండబెట్టుకుని ఈ పొట్టుని ఫ్రై చేసి నేను పచ్చడి చేసుకుంటాను. ఇంకా టైం లేనప్పుడు ఇలాగా పొట్టంతా పచ్చిగా ఉన్నప్పుడే బాగా ఫ్రై చేస్తాను అనమాట. ఇది ఇప్పుడు బాగా ఫ్రై అవ్వాలి. ఒక 10 మినిట్స్ ఫ్రై చేయాలి. ఎందుకంటే పసరగా ఉంటుంది కదా, పసర వాసన పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేయాలి. ఈ బీరకాయ పొట్టులో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ పొట్టు అంతా ఇలాగా డ్రై అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేసి గాలి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇది చల్లారి లోపల మనం దినుసులన్నీ ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. దినుసులన్నీ ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు బీరకాయ పొట్టు కూడా వేసేసి మిక్సీ పట్టేయాలి. బీరకాయ పొట్టు, 1 స్పూన్ సాల్టు, 1/2 స్పూన్ పసుపు, ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టేయాలి మెత్తగా. చూడండి, ఇలాగా చూడండి మెత్తగా అయిపోయింది అనమాట పచ్చడి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మిక్సీ పట్టేసుకోవాలి. మనం దినుసులు ఇంకా బీరకాయ పొట్టు కూడా వేయించుకున్నాం కదా, అదే కళాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కాక శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఒక 2 ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ చెదగొట్టి వేసి కొంచెం కరివేపాకు కూడా వేసేసి అవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పచ్చడి వేసేసి పోపు పెట్టేయాలి. పచ్చడిని ఆయిల్లో బాగా మగ్గనివ్వాలి. చూడండి, ఇవన్నీ ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడి వేసేసి పచ్చడి ఫ్రై చేసేయాలి.
పచ్చడి బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి, చక్కగా మగ్గాలన్నమాట పచ్చడి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది, కమ్మగా ఉంటుంది పచ్చడి. చాలా అంటే చాలా బాగుంటుంది పచ్చడి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పేషెంట్స్ కూడా పెట్టచ్చు. బాలింతలు ఉంటారు కదా, బాలింతలకి ఇది చాలా మంచిదన్నమాట. ఎంతో టేస్టీగా ఉండే, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే బీరకాయ పచ్చడి చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పచ్చడిని సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.